రిజిస్టర్డ్ చిట్ ఫండ్లలోనే ప్రజలు డబ్బులు ఆదా చేసుకోవాలి. మార్గదర్శి చిట్ ఫండ్ ఎండీ శైలజా కిరణ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని మార్గదర్శి చిట్ ఫండ్ కార్యాలయంలో ఆల్ ఇండియా చిట్ ఫండ్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు హాజరై సంస్థలను ఎలా కాపాడుకోవాలి, చిట్స్ వేసిన సభ్యుల పట్ల ఎంత బాధ్యతగా ఉండాలి, ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలి లాంటి అంశాలపై కూలంకషంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేనున్న జీఎస్టీ నుంచి చిట్స్ వేసే సభ్యులకు మినహాయింపునివ్వాలని ఈ సమావేశం విజ్ఞప్తి చేసింది. రిజిస్టర్డ్ చిట్ ఫండ్ ఇండస్ట్రీ 100% సెక్యూర్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఒక చిట్టు అమౌంట్ ₹1,00,000 అనుకోండి, ₹1,00,000 మొత్తం మేము రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్కి బ్యాంకులో ఆ అమౌంట్ డిపాజిట్ చేసి రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ పేరు మీద డిపాజిట్ చేసి ఆ సర్టిఫికేట్ మేము సబ్మిట్ చేస్తాం, వాళ్ళ దగ్గర పెట్టేస్తాం. అంటే ఆ చిట్ అయ్యే వరకు కూడా మేము కంపెనీ ఆ ₹1,00,000 మాకు రాదు. అది మాకు ఎప్పుడు వస్తుందంటే రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ అందరూ కూడా ఆ చిట్ గ్రూప్లో మెంబర్స్ అందరికీ కూడా డబ్బులు అందినాయి అని మేము నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ మెంబర్స్వి తీసుకుని వాళ్ళ చెక్కులు వాళ్ళకి అందినప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఇస్తారు. అవి తీసుకుని మేము రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్కి సబ్మిట్ చేస్తాం. అలా ఆయన గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళది కూడా అందుకున్న తర్వాత మాకు క్లియరెన్స్ ఇస్తారు. అప్పుడు కానీ మేము ఆ సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు కానీ మేము బ్యాంకులో నుంచి మా డబ్బులు వెనక్కి తెచ్చుకోలేం. సో ఇంత ప్రొటెక్షన్ ఉంది, ప్రతి గ్రూప్కి కూడా ప్రొటెక్షన్ ఉంది. అలాగే చిట్ ఫండ్ ఇండస్ట్రీ చాలా రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ. అంటే చాలా ఎవ్రీ మంత్ మేము రిజిస్ట్రార్స్కి రిపోర్ట్ చేయాలా, ఈ మంత్ ఆప్షన్స్ ఎలా చేశాము, ఆప్షన్స్లో బిడ్డింగ్ ఎలా పోయింది, ఎంత పోయింది, ఎవరు తీసుకున్నారు, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఈ పర్టికులర్స్ అన్నీ ప్రతి నెల ఇస్తాం. ట్రాన్స్పరెంట్, ఎప్పుడైనా మీరు మా బుక్స్ చూసుకోవచ్చు. చిట్ ఫండ్ ఇండస్ట్రీ రిజిస్టర్డ్ కంపెనీస్ ట్రాన్స్పరెంట్గా వర్క్ చేస్తాయి. ఓకే, సో దయచేసి పబ్లిక్కి ఈ బెనిఫిట్ వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే ఈజీ ఇన్స్టాల్మెంట్స్లో ప్రజలు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. సేవింగ్ అనేది ప్రతి మనిషికి ఉండాల్సిన అవసరం. అప్పుడే కుటుంబంలో సంతోషం, సుఖం ఉంటుంది. మనకు డబ్బులు అవసరం, ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు అవసరం. ఈరోజు అవసరం, రేపు అవసరం, ఎల్లుండి అవసరం. మరి అలాంటి అవసరాలకి మనం డబ్బులు సేవ్ చేసుకోవాలి, ఆదా చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అది రిజిస్టర్డ్ కంపెనీస్లో చేసుకుంటే మీకు మీ డబ్బులకి కంప్లీట్ భద్రత ఉంటుంది. జిఎస్టీ పెట్టడం వల్ల ఇప్పుడు సబ్సిడీ భారం అయ్యి మనకు అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్ పోయే అవకాశం ఉంది. కాబట్టి మరి అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ తక్కువ చేయాలంటే మనం జిఎస్టీ మొత్తం ఎత్తేసినా పర్లేదు, లేకపోతే అదర్ కంపెనీస్కి ఇచ్చిన విధంగా ఇచ్చినా పర్లేదు. కానీ మరి బటన్ ఎక్కువ చేస్తే మాత్రం సబ్స్క్రైబర్ చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళందరూ మా దగ్గర నుంచి వెళ్ళిపోయి మేమే అన్రిజిస్టర్డ్ పోయే అవకాశం ఉంది. ఇంకా అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్ ఎంకరేజ్ చేసిన ప్రభుత్వం అవుతుంది. కాబట్టి దయచేసి దీని మీద ఇంకోటి చేయాలి.